నమస్తే. అయితే ప్రతి వారం ఓ సినిమా రిలీజ్ అవుతున్నట్టే 16 ఏళ్ల నుంచి కష్టపడ్డటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది. అదే గోట్ లైఫ్, అదే ఆడు జీవితం అని తెలుగులో టైటిల్. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా మనకు పరిచయం అవుతున్న ఈ సినిమా అయితే అన్ని సినిమాల్లాగా ఈ సినిమా ఉండదు అన్నట్టు, ఈ సినిమా చాలా ప్రత్యేకం అన్నట్టుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు సినీ క్రిటిక్స్ అసోసియేషన్ సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆ సినిమా గురించి ఏంటో విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి సినిమాలు అనేది సర్వసాధారణంగా ఒక 2.5 గంటలు, లేదా పెద్ద సినిమా అయితే 3 గంటలు, 6 పాటలు, 6 ఫైట్లు, లేదా ఈ మధ్య ఫైట్లు ఎక్కువ కాబట్టి 10 ఫైట్లు, మినిమం 10 లిప్ కిస్సులు, ఇట్లాంటివన్నీ చాలా సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆడు జీవితం లేదా గోట్ లైఫ్ అనేటువంటి ఒక దాని మీద చూస్తాం. అయితే ఇది అన్ని సినిమాల లాగా ఒక ఫార్ములాకి సంబంధించినట్టు సినిమాలాగా కనిపించదు. ఇది చాలా ప్రత్యేకం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ప్రేక్షకుడు ఎందుకు ఈ సినిమా చూడాలి అంటే మీరేం చెప్తారు? ఎందుకు చూడాలని చెప్తారు? ఇది ఎందుకు చూడాలంటే గల్ఫ్ వెళ్తున్నారండి అందరూ, ఉద్యోగాల కోసం, బతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా అంటే చాలామంది ఏమనుకుంటారంటే మా వాడు అక్కడ దుబాయ్లో ఉన్నాడు, కువైట్లో ఉన్నాడు, అరబ్ ఎమిరేట్స్లో మంచిగా బతుకుతున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక్కడ వాళ్ళు. కానీ అక్కడ జీవితం ఎలా ఉంటుంది అనే దాని మీద సంబంధించిన కథే అనుకోవచ్చు ఇది. ఎందుకంటే నజీబ్ అనే యువకుడు అక్కడ అరబ్ దేశాలకు వెళ్ళిపోతాడు, బతుకు తెరువు కోసం వెళ్తే అతను కిడ్నాప్ గురవుతాడు. అతను పాస్పోర్ట్ లాగేసుకుంటారట, కొర్రెలు కాసేవాడుగా బతుకుతూ ఉంటాడు. ఇది ఒక గోట్ డేస్ అని చెప్పి ఒక నవల, ఎప్పుడో వచ్చిన నవల, చాలా ఫేమస్ నవల. ఇది ముఖ్యంగా మలయాళంలో చాలా ఫేమస్ అది. ఓకే. అయితే ఇది నవల సినిమాగా తీద్దామని ఆలోచన ఆ డైరెక్టర్కి బ్లెస్సీకి ఎప్పుడో వచ్చింది. కానీ 16 ఏళ్ళు పట్టింది అది కార్యరూపం దాల్చడానికి. దాంతో మన నటుడు హీరో, మలయాళంలో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే ఆ పాత్ర చేయడానికి మరి ఆ పాత్ర దశలుగా మారుతూ ఉంటుంది కాబట్టి ఆ గడ్డాల మిసాలు పెరిగిపోయి చాలా వికారంగా, చాలా బలహీనంగా, ఆహారం అందక ఉండే పాత్ర అది. అలాంటి పాత్రని పోషించాడు అంటే ఒక స్టార్ హీరో పోషించడం విశేషం. అందుకనే చాలామంది ప్రముఖులు, కమల్ హాసన్ లాంటి ప్రముఖులందరూ ఈ సినిమా చూసి ఇది ఒక కళాఖండంగా అభివర్ణిస్తూ తమ కామెంట్లు పెట్టారు. సోషల్ మీడియాలో చాలా ప్రమోట్ చేశారు చాలా వరకు ఈ సినిమాని. అది ఈ సినిమా ప్రత్యేకత. అయితే సర్వసాధారణంగా నెలకు కనీసం 10 సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, కానీ అవి వస్తుంటాయి వెళ్తుంటాయి. కానీ ఇలాంటి సినిమాలు మాత్రం కొంత అవార్డ్ విన్నింగ్ మూవీస్ అని చెప్పేసి అనుకుంటుంటాం కదా, అలాంటి మూవీ ఖచ్చితంగా ఇది అవార్డు విన్నింగ్ మూవీనే. ఎందుకంటే మన గతంలో దాసి కానీ, రంగుల కళ, నరసింహరావు గారు, బి నరసింహరావు గారి సినిమాలు ఉన్నాయి కదా, ఆర్ట్ ఫిల్మ్ అంటారు, కళాత్మక చిత్రాలన్నీ వాళ్ళు అప్పట్లో. ఇది అలా ఆ కోవకు వచ్చే సినిమానే, ఇది రెగ్యులర్ ఫార్మాట్లో ఉండే సినిమా కాదు, ఒక ఆర్ట్ సినిమా లాగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ గెటప్ కోసం, అలా రూపానికి మారడం కోసం కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ 30 కిలోలు బరువు తగ్గాడట. ఓకే. సన్నగా పడిపోవడం, మొహం పీకిపోవడం, ఇవన్నీ కనిపించాలి కాబట్టి మేకప్లో అది కష్టం కాబట్టి న్యాచురల్గా ఉండాలనే ఉద్దేశంతో 30 కిలోలు తగ్గి మరీ ఆ పాత్ర చేశాడట. అంటే ఆ పాత్ర చేయడానికి కూడా ఇన్స్పైర్ అయ్యి చేసి ఉంటాడు నాకు తెలిసి. ఇట్లాంటి సినిమాలు కమర్షియల్ ఫార్మాట్లో డబ్బులు వస్తాయో లేదని కాకుండా ఇలాంటి సినిమాలు ఎక్కువ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ మేకింగ్ పరంగా చాలా ఇదిగా డాక్యుమెంటరీ లాగా నిజ జీవితాన్ని ఆవిష్కరించడం. డాక్యుమెంటరీస్ అంటే, ఆర్ట్ ఫిల్మ్ అంటే ఏంటంటే వాస్తవ చిత్రంలాగా శ్యామ్ బెనగల్ సినిమాలు కానీ, మనకి బెంగాల్ సినిమాలు ఇలాంటివి, సత్యజిత్ రే సినిమాలు కానీ ఈ కోవలోనే ఉంటాయి. ఆ కోవలోనే మన తెలుగులో నరసింహరావు గారికి చేస్తూ ఉంటారు. అలా ఆ తరహాలో ఉండే సినిమా కాబట్టి ఆ సినిమాలన్నీ అవార్డులు వస్తూ ఉంటాయి, కానీ కమర్షియల్గా ఎక్కడ హిట్ అయిన దాఖలాలు లేవు. ఇది ఆ తరహా సినిమానే. అమలాపాల్ దీంట్లో ఒక హీరోయిన్ పాత్ర చేసింది. అంటే రెగ్యులర్ ఫార్మాట్లో ఉండే మనకి పాటలు, ఫైట్స్ ఇవన్నీ లేని సినిమా కాబట్టి ఆ పాస్పోర్ట్ లాక్కోవడం కానీ, అతను అక్కడి నుంచి బయటపడ్డా లేదా, గల్ఫ్ దేశాల నుంచి ఇక్కడ రావడానికి ఎవరు హెల్ప్ చేశారు, ఎలా బయటపడ్డారు, వచ్చాడా లేదా అనేది ఈ సినిమా కథాంశం. నజీబ్ అనే వ్యక్తి ట్రావెల్కి సంబంధించిన కథగా మనం చూడవచ్చు దీన్ని. అయితే ఇలాంటి సినిమాలు మాత్రం ప్రత్యేకంగా ఒక ప్రేక్షకుని అంతే సీట్లలో కూర్చోబెట్టేటట్లుంటేనే సినిమా సక్సెస్ అన్నట్టు చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి చూస్తే ఒక మనిషి ఇక్కడి నుంచి అరబ్ దేశాలకి వెళ్ళడం కావచ్చు, గల్ఫ్ దేశాలకు వెళ్ళడం కావచ్చు, అక్కడ సంబంధించిన అతనికి పడ్డ కష్టాలు కావచ్చు, లేదంటే కిడ్నాప్ చేసిన తర్వాత తను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రేక్షకుని తనకు తాను ఊహించుకునేటట్లు ఉండాలి పాత్రలో. సో సినిమా అనేది నిజంగా ప్రేక్షకుని కూర్చోబెట్టి పరకాయ ప్రవేశం చేయించేసింది అన్నట్లు అనిపిస్తుంది అంటారా సినిమా? అంటే కమర్షియల్గా ఎంజాయ్ చేద్దాం అని వాళ్ళకి ఆస్వాదించే సినిమా కాదండి. ఇప్పుడు దుబాయ్ సీను అని పెట్టుకుని ఆడ చూడమంటే చూస్తారు,
దుబాయ్ సీన్ కమర్షియల్ ఫార్మాట్లో వెళ్ళే సినిమా అట్లాంటివి. అంటే దుబాయ్ వెళ్తే మనం సంపాదించుకోవచ్చు, లేకపోతే అక్కడి నుంచి స్మగ్లింగ్ వస్తువులు తీసుకోవచ్చు, ఈ తరహాలో వెళ్తుంది. అట్లా కాదు, బతుకు తెరువు కోసం పట్టుకుడి కోసం కష్టపడుతూ మనం వెళ్ళిపోయి 4 రూపాయలు సంపాదించుకుందాం అనుకుని దుబాయ్ వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళిన వాళ్ళలో ఎంతమంది కష్టాలు పడుతున్నారో, అక్కడి నుంచి బయటపడటం కోసం ఎన్ని తిప్పలు పడ్డారో అనేది వాస్తవ జీవితానికి దగ్గరగానే తీసుకున్న సినిమాగా చెప్పాలి దీన్ని. చాలామంది ఏంటంటే ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ దుబాయ్లో. చాలా మనం చూస్తుంటాం, వీడియో కాల్ చేసి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, మమ్మల్ని రక్షించండి అని అడుగుతూ ఉంటారు. అంటే నేను అంటుంది ఏంటంటే, ఒక ప్రేక్షకుడు సినిమాకి వెళ్ళిన తర్వాత అన్ని సినిమాల్లాగా పాటలు అవన్నీ ఎంజాయ్ చేస్తానికి ఉండదు కాబట్టి డైరెక్టరు ఆ యొక్క సినిమాలోకి తీసుకెళ్లేలాగా ప్రేక్షకుడిని సినిమా అలా డిజైన్ చేస్తున్నారు అనుకుంటారు. డిజైన్ చేశాడు, అలాగే డిజైన్ చేశాడు. మనకు అందుకంటే ఎప్పుడైనా సరే అలాంటి మనం చూడటానికి కొద్దిగా ఒక్కొక్కసారి ఒక ఆ ఫీల్ రాదు మనకి. అంటే ఇంత ఇంత జీవితాన్ని ఇలా మనం ఎంజాయ్ చేస్తూ చూడలేము. అరే ఎంత ఇదిగా ఉంది అనిపించేలాగా చేసాడు అతను. అట్లా అందువల్ల అది మనకి ఎంతవరకు కమర్షియల్గా వర్కౌట్ అవుతుందని చెప్పలేము. ఇది కమర్షియల్గా వర్కౌట్ కాదనేది వాళ్ళు చేశారు. ఎందుకంటే అవార్డుల కోసం చేసిన సినిమాగా మనం చెప్పుకోవచ్చు. అంటే 16 ఏళ్ల శ్రమ ఒక నటుడికి కానీ డైరెక్టర్కి కానీ 16 ఏళ్ల శ్రమ. మరి ఆ కళ ఫలించాలంటే దీన్ని అవార్డుల రూపంలోనో వస్తే తప్ప, మనకి ఆ గుర్తింపు వస్తే తప్ప వాడికి తృప్తి కలగదు. కాబట్టి అలాంటి సినిమాగా దీన్ని చూడాల్సి వస్తుంది. అయితే సాధారణంగా ఇలాంటి సినిమాలంతా కూడా ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్స్ మాత్రమే చేస్తుంటారు. కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ అనగానే ఆయన ఒక పెద్ద స్టార్ హీరో అని చెప్పారు. నిజానికి అసలు పృథ్వీరాజ్ సుకుమారన్ చేయాల్సిన సినిమా కాదు. అంత స్టార్ హీరో దీనికోసం అంత రిస్క్ చేసి చేయాల్సిన సినిమా కాదు. అంటే అతనికి ఏంటంటే ఆ పాత్ర నచ్చి, ఆ పాత్ర పడే స్ట్రగుల్ నచ్చి, ఇది మనం చేయాలి ఈ పాత్ర, ఇది మెప్పించాలి, నటుడిగా మనకు పేరు రావాలి అనే కోరికతోనే మనం ఈ పాత్ర అంగీకరించడానికి అనుకోవచ్చు. లేకపోతే వీళ్ళు చేయరు వాళ్ళు. అంటే ఆ పాత్ర నటించడం కూడా గొప్ప విషయం కదా. అది ఒక మేకలు కాసేవాడిగా, గొర్రెలను కాసేవాడిగా అక్కడ ఇక్కడ కాకుండా, మన ఇండియాలో కాకుండా, సొంత ఊళ్ళో కాకుండా ఎక్కడో ఏదో బాగుంకుందామని వెళ్ళి అక్కడికి వెళ్ళి గొర్రెలను మేపుకునేవాడిలాగా బతకడం అనేది, ఆ దుర్భరమైన జీవితాన్ని ఎలా పోషించాలి అనే ఒక అవగాహన ఏర్పరచుకొని ఖచ్చితంగా ఇది మనం చేసి తీరాలనుకుని, ఇది మనకు పేరు వస్తుంది అనుకుని చేసిన సినిమా, డబ్బులు వస్తాయని చేసిన సినిమా అయితే కాదు. అయితే ఈ మధ్య కాలంలో మ్యాక్సిమం హీరోస్ అందరూ కూడా డీ గ్లామర్ రోల్స్ కూడా చాలా ఎక్కువ ఎంచుకుంటున్నారు. ఒక పక్కన తంగ్లాన్ కావచ్చు, ఇంకో పక్కన కంగువా కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్స్. సో ఇప్పుడు మనం పృథ్వీరాజ్ సుకుమారన్ చూస్తే కూడా సేమ్ అదే టైప్లో దగ్గర 31 కిలోస్ తగ్గి ఆయన చాలా గడ్డాలు మీసాలు పెంచుకుని, సో చాలా కష్టపడ్డాడని చెప్పి అనుకోవచ్చు. అంతే. ఇప్పుడు తంగనాల్లో విక్రమ్ గెటప్ చూసినా మనకు అలాగే కనిపిస్తుంది. గతంలో కూడా ఎన్టీ రామారావు చేసిన సినిమాల్లో గుడిగంటలు కానీ, కొన్ని సినిమాలు ఉండే రాజు పేద సినిమాలు కానీ, గుడిగంటలు కానీ, కొన్ని సినిమాలు చూస్తే అంటే డీ గ్లామర్ పాత్రలు అప్పుడు కూడా చేశారు. స్టార్ హీరోస్ డీ గ్లామర్ పాత్ర చేయరు. బడిపంతులు సినిమా ఎన్టీ రామారావు గారు యంగ్ ఏజ్లో చేసిన సినిమా బడిపంతులు వృద్ధ పాత్ర చేశాడు ఆయన. అంటే కొంతమంది ఏంటంటే ఆ పేరు కోసం తప్పిస్తారు. కళాకారులకు ఏంటంటే పేరు రావాలని తపంతో ఉంటారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఆ తపంతో చేసిన సినిమానే ఇది డబ్బులు వస్తాయి లేదా నిర్మాతకు వస్తాయో అనుకుని కాదు, కానీ మనకి నటుడిగా మంచి పేరు రావాలి అనే దీంతో చేసిన సినిమాగా మనం చూడాలి దీన్ని. అందుకని అనేక భాషల్లో డబ్ చేసి, అది నవల చాలా ఫేమస్ నవల అది. ఎందుకంటే ఈ నవల మనకి గోట్లేస్ గుర్తొస్తుంది కాబట్టి నేను చెప్తాను. 7 తరాలని ఒక నవల ఉండేది, ఇంగ్లీష్ నవల, రూట్స్ అనే నవల. దాని తెలుగులో 7 తరాలని సహవాసి అని ఆయన అనువాదం చేశారు, ఓమేశ్వర గారు అని చెప్పి జర్నలిస్టు. చాలా ఫేమస్ నవల. 7 తరాల జీవితం, అట్లాగే వాళ్ళ బానిస బతుకులతో ఉండే జీవితం. ఇది కూడా అంతే, ఒక బానిస బతుకులు గారు అక్కడికి వెళ్ళిపోయి బానిసలాగా బతికే జీవితాన్ని 7 తరాల నవల్లో కూడా అదే బానిస బతుకులు. అట్లా నాకు ఆ నవల గుర్తొచ్చింది చూస్తుంటే. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ సినిమా మాత్రం ఆడు జీవితం మాత్రం ఒక మంచి కమర్షియల్గా కూడా ఆడాలని కోరుకుందాం, కమర్షియల్ కూడా ఆడాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ.